నేషనలిజం ఫీలింగ్ని ఒక రీజనలిజం ఫీలింగ్ తీసుకొస్తుంది. 100%. మన దగ్గర ఎందుకంటే ఆ ప్రాబ్లం లేదు? తెలంగాణ ఏపీలో లేదు అంత. ఎందుకు లేదు? ఇక్కడ కూడా ఉండాలి కదా. కర్ణాటకలో ఉంది, ఎస్, తమిళనాడులో ఉంది. సో ఇది అడ్వాంటేజ్ ఆఫ్ హైదరాబాద్. నేను ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాను, చాలామంది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అది అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ వాజ్ నెవర్ ఫౌండెడ్ బై ఎనీబడి. కరెక్ట్. సరే, కులి కుతుబ్ షా 425 years అని చెప్పి చార్మినార్ లోపల బోర్డు కూడా పెట్టారు, కరెక్టే. దానికన్నా ముందు కూడా ఇక్కడ రాజులు ఉన్నారు. అవును, గొల్లకొండ, అది గోల్కొండ, అది గొల్లకొండ, అది అవును, గొల్లలు తీసుకెళ్లే కొండ ఉండేది. సో కానీ మేమే సెటప్ చేసాం, ఇక్కడ ఉర్దూ ఉండాలి, ఇక్కడ తెలుగు ఉండాలి, అట్లేం ఎవరు చెప్పలేదు. సో హైదరాబాద్ ఈ నిజామ్స్ అంతా అసఫ్జాయి డైనాసిటీ ఎక్కడి నుంచి వచ్చారండి? పర్షియా నుంచి వచ్చారు వాళ్ళు. అవును. సో ఇక్కడ వాళ్ళు అని చెప్పి ఎవరు లేరు. ఇక్కడ ఉన్న మరాఠీలు బికాస్ ఆఫ్ నిజాం స్టేట్ చాలామంది మరాఠీ, కాచిగూడ ఉంది, చాలామంది కాచిగూడ స్పెల్లింగ్ కూడా ఎట్లా వచ్చిందని తెలియదు. కచ్చి అంటే ఫిష్, పక్కన మూసీ నది ఉండే, అక్కడి నుంచి ఫిష్ పట్టుకొని ఫిషింగ్ కమ్యూనిటీ ఉంటుండే అక్కడ. కచ్చి కూడా వచ్చింది, అది కాచిగూడ అయిపోయింది. ఇప్పుడు చప్పల్ బజార్ అని పక్కన ఉంది, చప్పల్ కాదు అది, చేపల బజార్. అది చేపలు తీసుకొని అక్కడ అమ్ముతుండే, అదే లేన్లో సుల్తాన్ బజార్కి వెళ్ళే ముందు లెఫ్ట్లో ఉంది అది. వినాయక్ నాథురామ్, వీర్ సవర్కర్ స్టాచ్యూ ఉంటుంది కాచిగూడ క్రాస్ రోడ్ కాడ. నేను స్కూల్లో ఉన్నప్పుడు, నేను చదివింది 1st class to 3rd class మరాఠీ స్కూల్లో చదివాను నేను, డివి శ్రీకండ్ అని చెప్పి, భద్రకా ఎదురుగా. ఇప్పుడు స్కూల్ లేదు అక్కడ, అక్కడ ఏదో టూరిస్ట్ హోమ్ అదేదో వచ్చేసినాయి అక్కడ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఈ లాంగ్వేజ్ ఫానటిసిజం అనేది మన సౌత్లో 2 స్టేట్లో ఉన్నాయి. సో బీజేపీ ముక్త్ సౌత్ అనేది కాన్సెప్ట్ లేదు. బీజేపీ కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు ఉందా? లేదు. ఎట్లా వచ్చింది అక్కడ? ఇట్ రూల్డ్ ద స్టేట్, ఇట్ ఈస్ నౌ ఇన్ ద ఆపోజిషన్. కానీ నెక్స్ట్ టైం ఈ ఎలక్షన్ కాగానే ఓడిపోగానే నెక్స్ట్ అక్కడ మొదలైతే అక్కడ ఇంకో నితీష్ కుమార్ తయారవుతాడు, లేక ఇంకో షిండే తయారవుతాడు అక్కడ. డీకే శివకుమార్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీకి ఎప్పుడూ ఒక సీట్ గెలుస్తుండే. అది మన బద్దంబాల్ రెడ్డి గారు కార్వాన్, ఓకే, బద్దంబాల్ రెడ్డి గారు కార్వాన్, మళ్ళీ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయ టైం నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు సీట్. అది ఇంకోటి నడిమిట్లో ముషీరాబాద్ ఉండే, నాయన నరసింహారెడ్డి గారు జనతా పార్టీ టైం నుంచి గెలుచుకుంటూ వస్తున్న సీట్ అది. తర్వాత లక్ష్మణ్ గారు వచ్చారు, కలిసారు, మళ్ళీ ఓడిపోయారు ఆయన. బీజేపీకి ఇక్కడ చిన్న చిన్న సీట్లు అక్కడక్కడ ఉన్నాయి. రాజాసింగ్ తర్వాత వచ్చారు. రాజాసింగ్ 2 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు కూడా ఒకటి తెలంగాణ నుంచి, అది మనకు తెలుసు కదా, హన్మకొండ నుంచి. అవును, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అది ఒకటి మెహసానా నుంచి, ఇంకోటి హన్మకొండ నుంచి. ఈ 2 సీట్లు బీజేపీ కలిసారు. జంగయ్య గారు ఇక్కడ, అక్కడేమో ఆకార్ పటేల్ గారు, వాజ్పేయి గారు ఓడిపోయారు. అదే అంటున్నా. అది కూడా ఎవరిని ఓడిపించారు? జంగయ్య గారు. ఆయన ఓడిపించింది ఎవరిని? నరసింహారావు గారిని, పివి నరసింహారావు గారిని ఆ ఎలక్షన్లో హన్మకొండ నుంచి. సో దాట్ ఈస్ ద జాయింట్ కిల్లర్ దట్ టైం. కానీ మనం ఇప్పుడు జాయింట్ కిల్లర్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఆ 2 సీట్ల బీజేపీ ఇప్పుడు 303 సీట్లకు వచ్చింది. కాంగ్రెస్ 1980 తర్వాత ఎప్పుడు కాంగ్రెస్కి మెజారిటీ రాలేదు. యూఆర్ ఇన్ 2024 నౌ, నెవర్ గాట్ ఎ మెజారిటీ. రాజీవ్ గాంధీకి వచ్చిన మెజారిటీ, ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన సింపతితో వచ్చిన సీట్లు, దాని తర్వాత కాంగ్రెస్కి ఎప్పుడు రాలేదు. కాంగ్రెస్ ఇస్ అనే కంటిన్యూస్ డిక్లైన్. 404 సీట్లు ఉన్న పార్టీకి ఇప్పుడు 50 సీట్లు ఉన్నాయి. సార్, ఒక చిన్న డౌట్ సార్ నాకు ఇక్కడ. ఇందిరాగాంధీ గారు హత్య చేయబడిన తర్వాత ఆ సింపతితో రాజీవ్ గాంధీ గారు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. నో డౌట్ అబౌట్ ఇట్. అబ్సల్యూట్ మెజారిటీ ఓటింగ్ అంతా జరిగింది. బట్ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, సిక్రియాట్ సార్, వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంటిక్ సీన్స్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఆఫ్టర్ సిక్రియాట్స్ కూడా పంజాబ్ నుంచి సిక్కులు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? అది మనం కూడా పాలిటిక్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అది. ఎందుకంటే అప్పుడు జరిగిన సిక్స్ మీద జరిగిన హత్యలు, దాని ప్రకారం అక్కడ ఉన్న పంజాబీల్ని, ఎస్పెషలీ సర్దార్స్ని మొత్తం వీళ్ళు కొంత స్టెప్ డౌన్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళు దే హ్యావ్ టు యాక్సెప్ట్ కాంగ్రెస్. ఆ టైంలో ఇంకో పార్టీ లేకుండే, బీజేపీ లాంటి పార్టీ పెద్ద లేకుండే. దానికోసం మీరు ఢిల్లీలో చూస్తారు, బికాస్ దీస్ పీపుల్ హావ్ అండర్గాన్ ట్రెమెండస్ వైలెన్స్. ఇప్పుడు కాదు, 1947లో వాళ్ళ ప్రాపర్టీ అంతా క్రిటిసేసి వాళ్ళు వేసుకున్న డ్రెస్ వేసుకొని పారిపోయి వచ్చారు ఇక్కడికి. కరెక్ట్. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లోని. ఇప్పుడు జనరేషన్ పోయింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పెలేషియల్ హౌసెస్ ఉండే అక్కడ, లాహోర్లో, కరాచీలో, ఇస్లామాబాద్లో. అప్పుడు ఇస్లామాబాద్ తర్వాత వచ్చిన పేరు, దానికన్నా ముందు అక్కడ. అదన్నీ పడేసి ఉన్న డ్రెస్ వేసుకొని వచ్చేసారు, ఒక సూట్ కేసు తీసుకొని పారిపోయేదో ట్రైన్ మీద ఎక్కేసి వచ్చేసారు. సో దే హ్యావ్ బీన్ యూస్ టు ద వైలెన్స్. ఇది ఫస్ట్ టైం వాళ్ళు. కానీ ఆసారి జరిగిన వైలెన్స్కి అప్పుడు ఒక బ్యాక్లాష్ ఉండే, మీకు మన అందరు తెలుసు. జగదీష్ టైట్లర్ కానివ్వండి, హెచ్కేఎల్ భగత్ కానివ్వండి, వీళ్ళు చాలామంది ఎంపీస్, సజ్జన్ కుమార్, వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. అజయ్ మాకన్, ఇప్పుడున్న అజయ్ మాకన్ బ్రదర్ని చంపేశారు టెర్రరిస్ట్ తర్వాత వచ్చి, బికాజ్ హీ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రైట్స్. కమల్నాథ్ మెయిన్ ఫేస్. ఇట్లాంటి వాళ్ళు ఉన్న తర్వాత కూడా మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఎందుకు బీజేపీ, ఎందుకు కాంగ్రెస్ ఓటేస్తున్నా అంటే ది కెనాట్ ఎక్స్ప్లెయిన్. అంటే ఆ కమ్యూనిటీ ఇంత వీక్ అయిపోయిందా, దట్ దే యాక్సెప్టెడ్, ఓకే ఫైన్, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్,
రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు పెద్ద చెట్టు పడితే భూమి కదులుతుందంట. ఓ బడా వృక్ష గిరేతో when the big tree falls the earth shakes అన్నాడు. yes మేబీ ద 6 accepted that fact, we don't know. కానీ వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ అట్లానే ఉంటుంది. బీజేపీకి ఎప్పుడు పంజాబ్లో పట్టలేదు. శిరోమణి అకాలీదళ్ దళ్ వాజ్ ఆల్వేస్ సీనియర్ పార్ట్నర్, జస్ట్ లైక్ ద మిస్టేక్ దే మేడ్ ఇన్ తమిళనాడు. బీజేపీ ఎప్పుడు వాళ్ళ ఓన్ పార్టీని అక్కడ పెట్టుకోలేకపోయినారు వాళ్ళు, ఎందుకంటే అకాలీస్ విల్ నాట్ అలౌ యూ టు ప్రాస్పర్ దేర్. అదొక ప్రాబ్లం. ఇన్ఫాక్ట్ అకాలీస్ ఆర్ ద ఓల్డెస్ట్ అలై ఆఫ్ బీజేపీ. కరెక్ట్. 1984లో పార్టీ ఫామ్ అయినప్పటి నుంచి అకాలీస్ ఆర్ ద పార్టీ. శిరోమణి అకాలీదళ్ దళ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బీజేపీ. కరెక్ట్. ఇప్పుడే బయటకు వచ్చారు, మన ఈ ఫార్మ్ ఎజిటేషన్ తర్వాత బయటకు వచ్చారు వాళ్ళు. సో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా చూస్తే ఈ పరిస్థితి కాంగ్రెస్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు హిందూస్ని పక్కన పెట్టేశారు. మాకు హిందువులు అక్కర్లేదు, వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఎవరికి ఓటేస్తారు, మాకే ఇస్తారు కదా అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చింది. ముస్లిమ్స్ని అది యాక్సెప్ట్ చేసుకోవడానికి, ముస్లిమ్స్ తరఫు వెళ్ళి ఓట్లు కనుక్కొని హిందువులు తిట్టడం మొదలుపెట్టారు. అది మనం చూసాం కంటిన్యూస్గా హిందువుల మీద కానివ్వండి. అది ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే మనకు ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ మందిర్ మే జాతే మత్థా టేక్తే బహార్ ఆకే లడ్కియోం కో చేరితే, అది కాకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకోండి, మోదీ గవర్నమెంట్ కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఈ రామ్ జన్మభూమి అవుతుండేనా? కాదు. ఒకటి కోర్టుల కేసు ఆర్గ్యూ చేయరు, అప్పుడు ఆ కేసు పోతుంది. అట్లానే గెలిచినా కూడా బయటకు వచ్చి గుడి కట్టరు, ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి దాన్ని పక్కన పెడతారు. సో మీరు జ్ఞాన్వాపి చూడండి, ఇప్పుడు మథురా చూడండి, ఇదన్నీ శంకర్ జైన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు సార్, హమ్నే వో దౌర్ భీ దేఖా థా అని చెప్పి మొత్తం హీ టేక్ అవుట్స్ ఎ లిస్ట్. అదే కరెక్ట్. సో కాంగ్రెస్కి ఏంటంటే హిందువులు అంటే వాళ్ళకి అసలు దే హేట్ హిందూస్ టిపికలీ. అప్పుడప్పుడు రైట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎ పాయింట్ యూ. నిన్న మోదీ గారు ఒక స్పీచ్లో మాట్లాడుతూ, పార్లమెంట్ స్పీచ్లో మాట్లాడుతూ నెహ్రూవియన్ థాట్స్ గురించి ఆయన మాట్లాడారు. నెహ్రూ గారు నెహ్రూజీని లాల్ కిలే సే కహా థా, ఆయన లాల్ కిల్లా మీద నుంచి అన్నారు చాలా లేజీ మైండ్ సెట్ ఇండియన్స్ ది. అండ్ ఐ హ్యావ్ వీడియో దట్ ఇండియాలో షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఎందుకు వస్తుందని బీబీసీ వాళ్ళు అడిగితే బికాస్ ఇండియన్ ఈట్స్ మోర్. అది కరెక్టే. ఆ ఆడియో క్లిప్ ఉంది అంటే, ఇన్ఫాక్ట్ ట్విట్టర్లో ఆడియో క్లిప్ రాత్రి నుంచి వైరల్గా తిరుగుతుంది. దట్ ఈస్ నాట్ అ ఫేక్ థింగ్, జరిగిందానే. సో మనం ఏం చూడాలంటే ఈ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, దెన్ ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళ ఒక ఫ్యామిలీ డైనాసిటీ పాలిటిక్స్. అది దాని గురించి మోదీ గారు నిన్న మాట్లాడారు. అప్పుడేమంటారు, వీళ్ళు రాజ్నాథ్ సింగ్ కొడుకున్నాడు కదా, నారాయణ రాణే కొడుకున్నాడు కదా, ఇక్కడ వీళ్ళు అమిత్ షా కొడుకున్నాడు కదా, క్రికెట్ ఆయన బిజినెస్. అమిత్ షా వాజ్ బిజినెస్ మ్యాన్ బిఫోర్ హీ ఎంటర్డ్ పాలిటిక్స్. షేర్ మార్కెట్లో ఆడుకుంటున్నాను, అట్లాంటి మనిషి వాళ్ళ కొడుకు బిజినెస్ లో ఉన్నాడు. ఇప్పుడు మీరు లలిత్ మోదీ, చాలా మందికి తెలియదు లలిత్ మోదీ ఏంటి, గాడ్ఫ్రే ఫిలిప్స్ అనే కంపెనీ ఉంది ఇండియాలో, ఇండియా సెకండ్ లార్జెస్ట్ సిగరెట్ మ్యానుఫ్యాక్చర్. ఆ కంపెనీ ఓనర్ ఆయన డికే మోదీ కొడుకు. సో లండన్లో కూర్చొని వాడు ఫ్రీకౌట్ చేసుకోవచ్చు. వాడు డబ్బులు ఎందుకు సంపాదించాలి, వాడు చేసిన తప్పు ఏంటి? దట్ హీ ఐపీఎల్ సౌత్ ఆఫ్రికాలో పెడితే అమౌంట్ బయట పెట్టుకున్నాడు యాజ్ పర్ బీసీసీఎస్ డైరెక్షన్, శరద్ పవార్ ఇన్స్ట్రక్షన్లో. ఎవడు విలన్ ఉండాలంటే శరద్ పవారే కదా విలన్. కానీ ఆయన ఏ బ్యాంక్ని ఈ డిడ్ంట్ చీట్ ఎనీ బ్యాంక్. దట్ ఇస్ వన్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ విజయ్ మాల్యా. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్, ఈ పరిస్థితికి కాంగ్రెస్ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న పార్టీలు అందరూ వెళ్ళిపోయారు. మీకు గుర్తుంది, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ కాంగ్రెస్లో ఉండే, కరెక్ట్, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్. సో ఇక్కడ అందరూ స్ప్లిట్ అయిపోయారు, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే శరద్ పవార్ గారు అయితే సోనియా గాంధీ నోట్కి వచ్చినట్టు తిట్టాడు, ఇటాలియన్ కోన్ కరేగా ఉస్కే సాత్ అది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాలతాబ్ ఠాక్రే చెప్పింది చాలా డిప్లొమాటిక్ గా చెప్పాడు, ఈయనైతే దానికన్నా ఘోరంగా తిట్టాడు శరద్ పవార్. ఓకే కానీ ఆయన వల్ల వచ్చి సోనియా గాంధీ కాలు పెట్టుకున్నాడు. ఆయన పరిస్థితి అంతే అనేది. ఇప్పుడు చూస్తే మనం వెస్ట్ బెంగాల్లో చూడండి, ఇప్పుడు అట్లీస్ట్ షీ స్టాండింగ్ అండ్ ఫైటింగ్. దట్ షీ నాట్ ఫైటింగ్, బట్ ఆమె ప్రిన్సిపల్ అపోనెంట్ ఒక టైంలో కమ్యూనిస్ట్ ఉండే. షీ నెవర్ వాంట్స్ కమ్యూనిస్ట్ కమ్ అగైన్. దానికోసం మమతా బెనర్జీ గారి మీద కమ్యూనిస్ట్ మర్డర్ అటెంప్ట్లు కూడా జరిగినాయి, చాలా జరిగినాయి. ఆమె మీద జరిగిన, ఐ థింక్ ఆఫ్టర్ జయలలిత షీ వాజ్ ద మోస్ట్ అబ్యూస్డ్ లేడీ. జయలలిత అయితే స్టేట్ అసెంబ్లీలోనే దురైమురుగన్ ఆమెని ద్రౌపదిని చీరహారం చేసినట్టు చేశాడు. సో నేను ఒక నేషనల్ ఛానల్లో డిబేట్లో చెప్తే ఆ డిఎంకే ఆడు పాపం చైర్ నుంచి లేసేసాడు బయటికి. ఎట్లా చెప్తారు మీరు అంటే చెప్పాను, పార్లమెంట్ రికార్డులో ఉంది, మీరు చూడండి చూడండి. బట్ ద పాయింట్ ఇస్ సింపుల్, కాంగ్రెస్ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే, వన్, దే యాంటీ హిందూ యాటిట్యూడ్ కాంగ్రెస్ది. రైట్. సెకండ్, ప్రో మైనారిటీ, అంటే స్పెషలీ మైనారిటీ, లెట్ మీ క్లారిఫై, ముస్లిమ్స్. ఓకే, నాట్ 6 జైన్స్. 6 జైన్స్ ఎవడు పట్టించుకుంటాడు, వాళ్ళు చాలా చిన్న పాపులేషన్ కదా. పంజాబీలు ఉంటారు 6, జైన్స్ అయితే అక్కడక్కడ డిస్ట్రిబ్యూటెడ్ ఉన్నారు. దే ఆర్ ఫైనాన్షియలీ వెరీ స్టేబుల్ కమ్, దే డోంట్ నీడ్ ఎనీబడీస్ ఫ్రీ, ఏం వాళ్ళకి అక్కర్లేదు.
సో హూ వాజ్ లెఫ్ట్? పార్సీస్, చాలా చిన్న కమ్యూనిటీ, అగైన్ బిజినెస్ కమ్యూనిటీ, దే ఆర్ వెరీ ప్రాస్పరస్.